నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. మళ్ళీ డీలిమిటేషన్ ట్యాక్స్. కేంద్రం వన్స్ అగైన్ ప్రిపరేషన్స్. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదనతో సరికొత్త చర్చ స్టార్ట్ అయింది. దేశంలో 170 సీట్లను విభజిస్తే సరిపోతుందన్న సజెషన్ ఇప్పుడు పొలిటికల్ డిస్కషన్ పాయింట్ అవుతుంది. అలా అయితే ఏపీలో ఆ 6 సీట్లు 3 ముక్కలవడం పక్కానా? లోక్సభ సీట్లు రాయలసీమలోనే ఎక్కువ పెరగనున్నాయా? ఏపీలో ఆ లోక్సభ స్థానాల ముఖ చిత్రమే మారిపోనుందా? లోక్సభ సీట్ల డీలిమిటేషన్ పై మళ్లీ డిస్కషన్. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సూచనతో చర్చ. ఏపీలో ఆ 6 లోక్సభ సీట్లు 3 ముక్కలు. 2గా విడిపోనున్న మరొక లోక్సభ సీటు. ఆ 7 లోక్సభ సీట్ల ముఖ చిత్రమే మారిపోనుందా? ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కీలక సిఫారసులతో లోక్సభ సీట్ల పెంపుపై మళ్లీ కదలిక మొదలైంది. 2 నెలల క్రితం మహిళా రిజర్వేషన్, లోక్సభ సీట్ల పెంపు కోసం కేంద్రం తెచ్చిన బిల్లుకు లోక్సభలో బ్రేక్ పడింది. నార్త్ సౌత్ వార్, ప్రతిపక్షాల అభ్యంతరాలతో డీలిమిటేషన్ బిల్లును వెనక్కి తీసుకుంది మోదీ సర్కార్. అయితే వింటర్ సీజన్ లో మళ్లీ బిల్లు తెచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి లోక్సభ నియోజకవర్గాల విభజనపై సరికొత్త ప్రతిపాదనను తెర మీదకు తెచ్చింది. దేశవ్యాప్తంగా 170 లోక్సభ స్థానాలను విభజిస్తే సరిపోతుందని సూచించింది. ప్రస్తుతం ఉన్న 543 సీట్లను 824కు పెంచాలని చెప్పింది. ప్రస్తుతం ఉన్న 543 నియోజకవర్గాలలోని 59 స్థానాలను 2గా, 111 స్థానాలను 3 సీట్లుగా విభజించాలి అనేది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రధాన సూచన. నియోజకవర్గాల విభజనకు గత ఎన్నికల్లో పోలింగ్ శాతంతో పాటుగా అర్బన్ పాపులేషన్, ఎస్సీ, ఎస్టీ, మహిళల జనాభాతో సహా పలు కీలక అంశాలను పరిగణలోనికి తీసుకోవాలని తెలిపింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సూచించిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, రాజంపేట, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల నియోజకవర్గాలను 3గా, మచిలీపట్నం లోక్సభ స్థానాన్ని 2గా విభజించాలని సూచించింది. ఈ సిఫార్సుల్ని బట్టి నియోజకవర్గాలను విభజిస్తే ఏపీలో 3.52% ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. జనాభా, పట్టణీకరణ, ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా, భాషాపరమైన పోలరైజేషన్ ను పరిగణలోనికి తీసుకోవాలని చెప్పారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి సిఫారసుల్లో తెలుగు స్టేట్స్ నుంచి 3గా విభజించే లోక్సభ సీట్లలో 6 నగరాలు ఉన్నాయి. విశాఖపట్నం నియోజకవర్గాన్ని 3గా విభజిస్తే 15.88, కడపలో 15.39, రాజంపేటలో 14.47, నంద్యాల 14.22% ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి చెప్పినట్లు లోక్సభ డీలిమిటేషన్ జరిగితే పెద్ద రాష్ట్రాల్లో సీట్లు 50% పెరగనున్నాయి. చిన్న రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను నేరుగా రెట్టింపు చేయాలని సూచించారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ సీట్లు 38కి పెరగబోతున్నాయి. అన్ని నియోజకవర్గాలను కాకుండా 170 నియోజకవర్గాలను విభజిస్తే సరిపోతుందని సిఫారసు చేశారు. అందుకే 59 నియోజకవర్గాలను 2గా, 111 నియోజకవర్గాలను 3గా చేయాలని చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. డీలిమిటేషన్ జరిగితే ఏపీలో 8 లోక్సభ సీట్ల ముఖ చిత్రం మారిపోనుంది. అందులో 6 నియోజకవర్గాలైతే టోటల్ గా మారిపోయే అవకాశం ఉంది. కడప, రాజంపేట, అనంతపురం, కర్నూలు, నంద్యాల, విశాఖపట్నం 3 ముక్కలు కానుండడంతో ఒక్కో లోక్సభ నియోజకవర్గం రూపమే చేంజ్ కానుంది. పాత పార్లమెంటు నియోజకవర్గాల ఈక్వేషన్స్ మొత్తం మారిపోనున్నాయి. ఇక మచిలీపట్నం సెగ్మెంట్ 2గా విడిపోతే అక్కడ కూడా కులాల లెక్కలు, పార్టీల బలాబలాలు అన్నీ తలకిందులయ్యే ఛాన్స్ ఉంది.
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సూచన ప్రకారం డీలిమిటేషన్ జరిగితే ఏపీలో పెరిగే లోక్సభ సీట్లన్నీ రాయలసీమలోనే డబుల్ డిజిట్ కు చేరుకునే అవకాశం ఉంది. అక్కడ 5 పార్లమెంట్ సెగ్మెంట్లను 3గా విభజిస్తే కొత్తగా 10 సీట్లు సీమలోనే పెరగనున్నాయి. ఇక ఉత్తరాంధ్రలో విశాఖపట్నం 3 స్థానాలు అయితే కొత్తగా 2 సీట్లు, కృష్ణానది తీరాన మచిలీపట్నం 2గా విడిపోతే కొత్తగా మరో సెగ్మెంట్ ఏర్పడనుంది. ఏపీలో పెరగాల్సిన 13 సీట్లలో 10 రాయలసీమలోనే, 2 ఉత్తరాంధ్రలో, 1 కృష్ణానది తీరాన లోక్సభ సీట్లు కొత్తగా ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే మరోసారి రాయలసీమ సెంట్రిక్ గా రాజకీయం రంజుగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కూటమి పార్టీలు రాయలసీమలో వైసీపీ ఓట్ బ్యాంక్ పై ఫోకస్ పెట్టాయి. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ సీట్లలో వైసీపీకి 7 మాత్రమే దక్కాయి. వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లన్నీ నిలబెట్టుకునేలా చంద్రబాబు, పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పుడు లోక్సభ సీట్లు కూడా సీమలోనే ఎక్కువగా పెరిగితే కూటమి పార్టీల కాన్సంట్రేషన్ మొత్తం ఓవర్ టు రాయలసీమ అయిపోనుంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫార్సుల ప్రకారం డీలిమిటేషన్ జరుగుతుందో లేదో చూడాలి మరి.